గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక గ్రేట్ లీడర్ని కలవబోతున్నాము. సెకండ్ జనరేషన్లో ప్లాను సారు విందాం. యాక్చువల్ సెకండ్ జనరేషన్లో సార్ వచ్చారు. సారు వాళ్ళ నాన్నగారు బిజినెస్ స్టార్ట్ చేసిండు. అప్పుడు ఆయన ఎడ్యుకేషన్ చేస్తుండే. అప్పుడు నాన్న చెప్పినప్పుడు వినలేదు. కానీ తను ఈ బిజినెస్లోకి రావడం ఎలా జరిగింది, బిజినెస్లో తనకి ఏం నచ్చింది, ఒకసారి ద గ్రేట్ లీడర్ రాకేష్ సార్ డైమండ్ డైరెక్ట్లో ఉన్నాడు, కార్ అచీవర్స్. సో సార్ మాటల్లో విందాం. సార్, మీకు నాన్న చెప్తే అర్థం కాలేదు, మరి మీకు ఎలా అర్థమైంది, బిజినెస్లోకి రావడానికి కారణాలు ఏంటి చెప్పండి సార్. సో ఫస్ట్ మా ఫాదర్ చెప్తే నేను వినలేను. సో మా ఫాదర్ చదువుకోలేడు కాబట్టి మా ఫాదర్ ఈ సబ్బుల పేస్ట్లో బిజినెస్ చేస్తే వాళ్ళకి నడిచిపోతుంది. నేను డిగ్రీ చేసిన కాబట్టి నాకు జాబ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు సో జాబ్ చేసిన. సో నాకు 20,000 వరకు జీతం వచ్చిండే. సో ఎప్పుడైతే మా డాడీకి 25,000 జీతం ఈ బిజినెస్లో తీసుకున్నాడు, సో చదువుకోని వ్యక్తి తీసుకున్నాడు అని అంటే సో 1 ఇయర్ వరకు నేను 20,000 వరకే సంపాదించిన. సో దీని గురించి అసలు ఏముంది బిజినెస్లో అని చెప్పి డెప్త్లో తెలుసుకుంటే సో దీంట్లోనే ఫ్యూచర్ ఉందని అర్థమైంది. సో జాబ్ చేసే జీతం తప్పితే కానీ జీవితం ఉండదని అర్థం చేసుకొని, అలాగే 3 జనరేషన్ ఇన్కమ్ సెక్యూరిటీ, అదేవిధంగా ప్యాసివ్ ఇన్కమ్ ఉందని చెప్పేసి సో స్ట్రాంగ్ డిసిజన్ తీసుకొని సో ప్యాషనెట్గా మా ఫాదర్తో పాటు ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ డైమండ్ లెవెల్లో ఉన్నాను. సో 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. అలాగే 12 lakhs వర్త్ బ్రీజా కార్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వెళ్ళడం జరిగింది. రైట్. ఎస్ సార్, థ్యాంక్ యూ. అయితే ఇంకో విషయం ఏంటంటే, మీరు మీలాంటి వ్యక్తులకి ఏం చెప్తారు, జాబ్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు, ఒక మాట మీరు మా కోసం? ఎస్. సో మనం చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చాలామంది జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళకు ఏంది అని అంటే రియాలిటీ తెలియట్లేదు. రైట్. సో ఒక జాబు, ఒక జీతం అనే అపోహలనే అదే ఊహలో ఉండిపోయి అదే చేస్తున్నారు తప్పితే కానీ సో మనం డెవలప్ అవుతున్నామా లేదా అని కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. సో మనం జీతం ఉన్నాం కాబట్టి మన బాసే డెవలప్ అవుతాడు. సో మనకు కళలు అనేటివి ఉంటాయి, కార్ తీసుకోవాలి, అక్కడిక్కడ తిరగాలని ఉంటుంది. కాకపోతే మనం జస్ట్ రియలైజ్ కావాలా. సో జాబ్ చేసే దానివల్ల కార్ తీసుకోగలుగుతామా లేదా అనేది రియలైజ్ అయ్యి సో ఈ బిజినెస్ని ఒకసారి అర్థం చేసుకోండి. కేవలం 2 years మీరు కమిట్మెంట్తో ఈ బిజినెస్లో స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ తీసుకుంటాం. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.